హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. యాక్చువల్గా నేనైతే చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందామని నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళానండి. అది వచ్చేసి ఎక్కడంటే మన జగిత్యాలలోని టవర్ సర్కిల్ దగ్గర శ్రీరామ్ జ్యువెలర్ షాప్ అండి. మా అమ్మ అయితే ఏది చిన్న గోల్డ్ రింగ్స్ తీసుకున్నా ఏమైనా గోల్డ్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఏదైనా ఇదే షాప్లో తీసుకుంటుందండి. నా మ్యారేజ్ అప్పుడైతే ఈ షాప్లో తీసుకోలేదు, కానీ తర్వాత నుంచి మొత్తం ఇదే షాప్లో తీసుకుంటుంది. ఏది తీసుకున్నా కూడా నా మ్యారేజ్ అప్పుడైతే బంగారానికి అయితే త్రిబుల్ రేటు పెరిగిందండి. నా మ్యారేజ్ 6 years అవుతుంది. అప్పటికిప్పటికే గోల్డ్ రేట్ త్రిబుల్ పెరిగింది. అసలు గోల్డ్ కొనే సిచ్యువేషన్ కూడా లేకుండా వెళ్ళిపోతుంది. అంతా పెరిగిపోతూ ఉంది గోల్డ్ బంగారం రేట్ అయితే గిన. నేనైతే చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్ళానండి. అది కూడా మా కన్నగాని డిబ్బి ఓపెన్ చేశాను కదా, ఆ డబ్బులు ఎందుకు అట్లా వేస్ట్ చేయడం అనుకొని ఆ డబ్బులకి ఇంకా కొంచెం డబ్బులు యాడ్ చేసేసుకొని నేనైతే చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇక మా కన్నగానికి ఏం తీసుకుందాం, నేనే తీసుకుందామని అయితే వెళ్ళాను. మా కన్నగాని కోసం కాకుండా నా కోసమని అయితే వెళ్ళాను. అయితే ఆ ఇయర్ రింగ్స్ అయితే నేను 3 మోడల్ చూసాను. నాకైతే ఒకటి సేమ్ మోడల్ అంటే ఫస్ట్ నాకున్న సేమ్ మోడల్ అండి, అది నాకు ఆలోచన చెవులకు ఉన్నాయి. కానీ మా చెల్లి ఉండి అవి ఎందుకే అక్క, అది సేమ్ మోడల్ ఉంది కదా అన్నది. కానీ నాకైతే చూడడానికైతే ఇది బాగా అనిపించినాయి, కానీ నా చెవి మీదకి పడిపోతూ ఉన్నది. ఇది వచ్చేసి మనకి 3 grams అట్లా ఉన్నదండి. ఇదేమో 22 క్యారెట్స్. నేను తీసుకున్న గోల్డ్ ఏమో 18 క్యారెట్స్ అండి. అదే చిన్న బుట్టల్లాగా వచ్చినాయి. ఒకటేమో మామూలుగా బుట్టకి ఏం రాలేదు, ఇంకో బుట్టకైతే చిన్న మువ్వల్లాగా వచ్చినాయి. అయితే 3 పెట్టుకొని చూస్తున్నాను. అక్క నీకు ఆ చిన్న బుట్టలు మాత్రం బాగున్నాయి, మువ్వలు వచ్చి తీసేసుకోమన్నాక నేను తీసేసుకున్నాను. నేను తీసుకున్న గోల్డ్ అయితే ఇదేనండి. నాకు చాలా బాగా నచ్చినాయి కమ్మలు అయితే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.